కోట ఓడట్లా ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు పొద్దుటి నుంచి వేల మంది అడుగులో అడుగు వేశారు. ఒకవైపున కష్టాలు చెబుతూ సమస్యలు చెబుతూ మరోవైపున అర్జీలు ఇస్తూ మరోవైపున నాతో పాటు అడుగులో అడుగు వేస్తూ నా వెన్ను తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా అలా నడుచుకుంటూ వచ్చి ఈ నడి రోడ్డు మీదకి వచ్చి ఇలా నిల్చుని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా ఇవేవి కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమ రగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మొట్టమొదటిగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ జిల్లాలో తిరుగుతూ ఉంటే ఇక్కడ రైతన్నలు నా దగ్గరకు వచ్చి అన్న మాట, అన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా అన్న మా కర్మ ఏమిటి అనంటే ఆయన ముఖ్యమంత్రి అవుతూనే సహకార రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలు మూతపడిపోతాయన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు వచ్చి నాతో చెప్పారు. అన్నా అదేమిటో అన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నుంచి పక్కకు తప్పుకుంటే ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పరిపాలనలో ప్రతి చక్కెర ఫ్యాక్టరీ, సహకార రంగంలో ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీ లాభాల బాటలో ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిందన్నా. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ జిల్లాలో తుమ్మపాల ఫ్యాక్టరీ, పక్కనే విజయనగరం జిల్లాలో భీమసింగి, ఆ పక్కనే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస ఫ్యాక్టరీలు మూడు కూడా ఇప్పటికే మూసేశారన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ తర్వాత ఇక్కడ చూస్తామనంటే నడుస్తా ఉన్న తాండవ ఫ్యాక్టరీ ఇప్పటికే 40 కోట్ల రూపాయల నష్టంతో పనిచేస్తా ఉందన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెబుతూ, అన్నా
ఈ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే ఏటి కొప్పాక ఫ్యాక్టరీ ఇప్పటికే 22 కోట్ల రూపాయల నష్టాలతో పనిచేస్తా ఉందన్నా అని చెబుతూ, చోడవరం చక్కెర ఫ్యాక్టరీ అయితే చెప్పాల్సిన పనే లేదన్నా, ఇప్పటికే 100 కోట్ల రూపాయల నష్టాలతో పరిగెత్తా ఉందన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు వాపోతా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగవలసిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం వీటినన్నింటినీ కూడా నష్టాల బాట పట్టిస్తాడు. ఆ తర్వాత వీటినన్నిటినీ కూడా చెనిక్కాయలకు, బిస్కెట్లకు, తన బినామీలకు తక్కువ రేట్లకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడన్నా చంద్రబాబు నాయుడు గారు అని. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.